గత 3 రోజులుగా చూస్తూ ఉన్నాము. మంచు ఫ్యామిలీ వార్ మలుపులు తిరుగుతూనే ఉంది. తనయుడు మనోజ్ తో వివాదంతో అస్వస్థత గురిలోరయ్యారు మోహన్ బాబు, ఆయన భార్య. ఇద్దరిని కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్పించారు మంచు, విష్ణు. దీంతో ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారు డాక్టర్స్. తల్లిదండ్రులతోనే హాస్పిటల్లోనే ఉన్నారు మంచు, విష్ణు. ఇటు జల్పల్లి నివాసంలో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఉన్నారు. మరోవైపు మోహన్ బాబుపై కేసు నమోదైంది. మీడియాపై దాడి ఘటనలో బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. విచారణకు రావాలంటూ కూడా మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్లకు నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10:30కు హాజరు కావాలని చెప్పి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, చూస్తూ ఉన్నాము మలుపుల మీద మలుపులు తిరుగుతూ ఉంది మంచు, మనోజ్, మోహన్ బాబు ఇష్యూ. సో ప్రెసెంట్ ఏంటి? రాచకొండ పోలీసులేమో ఒక పక్కన 10:30కు హాజరు కావాలి సిపి దగ్గర అని చెప్పి సూచించారు. బట్ మరొక పక్క చూస్తే మోహన్ బాబు, ఆయన భార్య హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. స్టిల్ మంచు, విష్ణు కూడా అక్కడే ఉన్నారు. సో ఏంటి, ఏం జరుగుతోంది? హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా లేదా? సిపిఐ ఇచ్చినటువంటి ఆ నోటీసులో కూడా చాలా క్లియర్గా కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే దాదాపు 1 ఇయర్ పాటు కూడా మీరు ఎటువంటి గొడవ పడొద్దు, తనంటూ దాదాపు ₹1,00,000 బాండ్ కూడా సమర్పించాలంటూ కూడా దాంట్లో రాశారు. దాంతోపాటు తమ వద్ద ఉన్నటువంటి ఏదైతే గన్స్ ఉన్నాయో ఆ కంపల్సరీ కూడా వాటిని సరెండర్ చేయాలని కూడా సిపి ఆదేశించారు. ఇవాళ ఖచ్చితంగా 10:30కి మస్ట్ అండ్ షుడ్గా సిపి ఆఫీస్కి రావాలి, వ్యక్తిగతంగా మీరిద్దరూ హాజరు కావాలంటూ కూడా ఆయన రిప్లై చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే రాత్రి నుండి చూసాం అనేక కీలకమైనటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే నిన్న మీడియా ప్రతినిధులపైన దాడి విషయం కానీ, తర్వాత మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ సంబంధించినటువంటి బౌన్సర్ల యొక్క వాళ్ళ పరస్పర దాడులు కానీ ఇవన్నీ కూడా మనం చూసాము. పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తత కొనసాగింది. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ గేట్ దగ్గర ఒక్కసారిగా కూడా వాళ్ళందరూ కూడా తోసుకున్నటువంటి సందర్భం. మొత్తం ఏకంగా ఈ గేటు అటు సైడ్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా చాలా ఉద్రిక్తంగా, ఇటువైపు 30 మంది జనాలు, అటువైపు 30 మంది జనాలు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దాంతోపాటు ఈ గొడవలంతా కూడా సర్దుమణి చేయడానికి స్థానిక పోలీసులు తల పట్టుకున్నటువంటి నేపథ్యం వాళ్ళు కూడా దాదాపు రాత్రి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏ గొడవ జరుగుతున్నసి, దాంతోపాటు ఎవరు ఇక్కడ ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో సో వాళ్ళందరూ కూడా ఇక్కడ పహారా కాస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఇప్పటికే కొన్ని కేసెస్ కూడా నమోదయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే దాడికి మీడియా ప్రతినిధులపై దాడి కేసుల విషయానికి వస్తే మాత్రం మంచు మోహన్ బాబు పైన ఇప్పటికే పహాడీశ్వర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో దాంట్లో ఆయనకు సంబంధించిన విషయంలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది విచారణకి. కాకపోతే రాత్రి నుంచి కూడా మంచు మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్ అనూహ్యంగా జాయిన్ అయ్యారు. చెప్పండి రాణా, ఇప్పుడు ప్రెసెంట్ మీరు మోహన్ బాబు ఇంటి దగ్గరే ఉన్నట్టు మాకు కనిపిస్తుంది. సో ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏమైనా ఉన్నారు అక్కడ? అండ్ వన్ మోర్ థింగ్, మంచు మనోజ్ అలాగే మంచు మనోజ్ భార్య మౌనిక కూడా జల్పల్లి నివాసంలో, ఇప్పుడు మీరున్న నివాసంలోనే అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో 10:30కి ఒక పక్కన మళ్ళీ హాజరు కావాలని చెప్పారు. సో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఏర్పడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మంచు మనోజ్ కూడా సిపి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆయన ఎగ్జాక్ట్గా ఇవాళ విచారణకి హాజరవుతాడా, వ్యక్తిగతంగా హాజరవుతాడా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం మనోజ్ వాళ్ళ వైపు మౌనిక మాత్రమే ఇక్కడున్నారు. ఎందుకంటే మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే మంచు విష్ణు కానీ, వాళ్ళ మదర్ కానీ, అలాగే వాళ్ళ మోహన్ బాబు కానీ అందరూ కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో నిన్న సాయంత్రం వరకు కూడా మనం చూసాం విజువల్స్లో ఎంత గొడవ నడిచింది ఏంటి అనేది కూడా, ఎట్లా ఒకరికొకరి పైన దాడులు చేసుకున్నారు, ఎట్లా ఆరోపణలు చేసుకున్నారని కూడా అన్ని ఒక సీన్ అంతా కూడా కనపడింది. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సంఘటనలు ఇవాళ పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే పోలీసులను కూడా పిలిపించారు. పోలీసులు నిన్నటి నుంచి కూడా ఇక్కడే వారు పహారా కాస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. లోపలికి ఎవరిని అనుమతించలేదు. ఈ ప్లేస్ మొత్తం గేట్ అంతా కూడా క్లోజ్ ఉంది. లోపల కూడా కేవలం మనోజ్కి చెందినటువంటి బౌన్సర్స్ మాత్రమే కొంతమంది ఉన్నారు. ఒకవేళ మంచు విష్ణు కానీ ఇక్కడ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి బౌన్సర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వచ్చేటారు. నిన్న మంచు విష్ణు వచ్చినప్పుడు ఈ మనోజ్ బౌన్సర్స్కి, విష్ణు బౌన్సర్స్కి ఇదే గొడవ జరిగింది. ఎందుకంటే ఒకరొకరు తోపులాట జరిగింది. ఏకంగా మంచు విష్ణు వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు.
వచ్చినప్పుడు మనోజ్ సంబంధించిన బౌన్సర్లు అడ్డుకోవడము, తర్వాత మనోజ్ బయటకు వచ్చినప్పుడు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు అడ్డుకోవడము, ఇలాంటి అనేక ఘటనలు కూడా జరిగినటువంటి నేపథ్యం కాబట్టి నేనంతా కూడా ఈ ఇంటి దగ్గర ఒక రసవత్తమైనటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ తోపులాటలో మనం ఒక విజువల్ చూసాం, ఏకంగా కొంతమంది షూలు కూడా ఇక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషను. అంటే ఒకరికొకరు ఏ విధంగా వాళ్ళు ఇక్కడ తోపులాట చేసుకున్నారు, కొట్టుకునే దానికి వచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకి గ్రిల్స్ కనపడుతున్నాయి కదండి, చాలామంది ఆ తోపులాట్లో ఈ గ్రిల్స్ లోపల కాలు ఇట్లా లోపలికి వెళ్ళిపోయి చాలామంది స్ట్రక్ అయిపోయారు. నిన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు కూడా కొంతమంది హాస్పిటల్కి వెళ్ళారు. సో ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ సంబంధించినటువంటి మ్యాట్ కనపడుతుంది కదా మనకి, సో ఇది కూడా బయటకు వచ్చేసినటువంటి సందర్భము. సో ఇవన్నీ కూడా చూడొచ్చు మనము. సో ఎంతగానం కొట్లాడుకున్నారు ఏంటి అనేది ఒకరికొకరు తోపులాట జరిగింది చాలా క్లియర్గా కూడా మనము సిచ్యువేషన్ చూస్తాం. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంతంగానే కనపడుతుంది, ఎందుకంటే లోపల ఇద్దరే ఉన్నారు కాబట్టి, మనోజు అలాగే మౌనిక. సో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎటువంటి లేదు. ఒకవేళ విష్ణు కానీ ఎవరైనా వస్తే అప్పుడు మాత్రమే ఉద్రిక్తత అనేది చలారుతుంది. అయితే ఇప్పుడు విష్ణుకి సంబంధించిన గన్ని కానీ, అలాగే మనోజ్ సంబంధించిన గన్ని కానీ, మోహన్ బాబుకి సంబంధించిన గన్ని కానీ, ఈ మూడు కూడా సరెండర్ చేయమనేసి కూడా ఇప్పటికే సిపి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇప్పుడు. దాంతోపాటు విష్ణు రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. ఆయనేమో మా పేరెంట్స్ సంబంధించిన హెల్త్ కండిషన్ బాగాలేదనేసి కూడా ఆ సాకు చూపి ఇవాళ సిపి వద్ద విచారణకి హాజరయ్యే అవకాశం చాలా తక్కువ ఉందనేసి కూడా మనకు తెలుస్తుంది. అయితే మనోజ్ విషయంలో మనోజ్ వెళ్తారు అనేది కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే ఆయనకి నిన్న పైడిశ్వరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కానీ, తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన కానీ, తర్వాత విష్ణు ఎంటర్ అయిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. సో తనకి ఇంకా ప్రాణహాని ఉందనేది కూడా ఆయన కూడా మరొకసారి సిపిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో జరిగినటువంటి కొన్ని వీడియోలు కానీ అవన్నీ కూడా మనోజ్ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సాక్ష్యాలుగా కూడా ఆయన చూపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే విష్ణు వచ్చిన తర్వాత గతంలో కూడా విష్ణు ఏ రకంగా మనోజ్ పైన దాడులు చేయించాడు అనేది కూడా కొన్ని వీడియోస్ ఉన్నట్టుగా మనోజ్ చెప్తున్నారు. గతంలో కూడా మనోజ్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులపైన కూడా ఏ విధంగా విష్ణు తన అనుచరులతో కానీ విష్ణునే ఏ రకంగా కొట్టించాడు అనే దానిపై కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా సబ్మిట్ చేస్తామనేసి కూడా మనోజ్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా 10 గంటలకి అట్లా మనోజ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చి ఆ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం కూల్గా అనిపిస్తున్నప్పుడు కానీ మనోజ్ మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.